ప్రభుయేసు నామములో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరంతా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మిత్రులారా, ఈ విధంగా నేను మీ ముందుకు రావగల కారణం ఏంటంటే, ధర్మ మార్గం అనే ఒక ఛానల్ నుండి ప్రజల్ని అధర్మ మార్గం వైపు నడిపించే విధంగా రిచర్డ్సన్ అనే ఒక మాజీ క్రైస్తవుడిగా చెప్పుకున్నటువంటి ఒక హిందువు కొన్ని వీడియోస్ అనేది క్రైస్తవ్యాన్ని దూషిస్తూ బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ చేస్తున్నాడు అన్నమాట వీడియోలు. ఆ వీడియోలు ఏంటంటే, బైబిల్ వాక్యాలు వైరుధ్యాలు ఉన్నాయి అంటూ ఆయన చాలా రకాలైన వాక్యాలని వక్రీకరిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా సౌలు యెహోవా యొద్ద విచారణ చేశాడా చేయలేదా అని 2 బైబిల్ వాక్యాలు చూపిస్తూ బైబిల్ వాక్యాల వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఇది దైవ గ్రంథం కాదు అని చెప్పి మాట్లాడుతూ వీడియో అనేది చేయడం జరిగింది. దానికి జవాబు చెప్పడానికి ఈ విధంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. చాలా ముఖ్యమైన వీడియో, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ అంశంలో. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాగ అనేక బైబిల్ ప్రశ్నలకి జవాబులు మీరు తెలుసుకోవడం కొరకు విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాలనే గ్రంథం కూడా నేను రాయడం జరిగింది. ఈ గ్రంథాన్ని అనేక మంది పొందుకున్నారు. ఇంకా పొందుకునేవారు నాకు ఫోన్ చేయడం ద్వారా మీరు ఒక గ్రంథాన్ని మీరు సంపాదించుకోవచ్చు. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. కాకపోతే లేట్ అవుతుంది ఆన్లైన్లో. నేను పంపిస్తే మీకు త్వరగా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు అంశంలోకి వెళ్ళిపోతాను. వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా మనల్ని ప్రశ్నించారు, ఏ విధంగా విమర్శించారు అనేది వారు మాట్లాడినటువంటి ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. యేసుకే బైబిల్ తెలియదు, మీరు బైబిల్ను ఫాలో అవుతారా? ఇప్పుడు నాకు చెప్పండి. యేసుని దేవుడు అంటారా? 1వ దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా వద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని ఈయన సౌలు అనేవాడు చేసినందువల్ల దేవుడికి కోపం వచ్చి ఆయన చంపేశాడట, సౌలు మహారాజుని. మరి ఈ సౌలు మహారాజు యెహోవా దగ్గర విచారణ చేశాడా లేదా? చేశాడు. యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా ఆన్సర్ ఇవ్వనందువల్ల ఫిలిష్తీయుల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి గల ఫిలిష్తీయుల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. మరి నీ దగ్గర విచారణ చేసినప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చి ఉంటే వాడు పోయేవాడు కాదు కదా. ఇలా ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చేసి ఇది దైవవాక్కు అని మీరు చెప్పేస్తారు, మేము వినేసేయాలి చెవులో పూలు పెట్టుకుని. చూసారు మిత్రులారా, బైబిల్ వాక్యాలు చూపిస్తూ వారికి అర్థం కాలేదు. అర్థం కాకుండా యెహోవా యొద్ద సౌలు విచారణ చేశాడా చేయలేదా, విచారణ చేశాడని ఉంటే చేయలేదని రాయబడి ఉంది కాబట్టి బైబిల్ వాక్యాలు వైరుధ్యాలు ఉన్నాయి, బైబిల్ దైవ గ్రంథం కాదు అంటూ వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ నేను పెట్టలేదు, మనకు అంశం ఏదో అది మాత్రమే పెట్టాను. ఈ వీడియో అనేది కేవలం వారి కొరకు అని దయచేసి ఈ వీక్షకులు భావించొద్దని నా మనవి. ఎందుకంటే వారి కొరకు వీడియోలు చేస్తున్నట్టుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఈ వీడియో వాళ్ళ కొరకు చేస్తున్నాం, అయితే వాళ్ళు సత్యాన్ని అంగీకరించే మనస్తత్వం వాళ్ళకి లేదు. కేవలం వాళ్ళు దూషించడం కొరకు మాత్రమే చేస్తూ ఉన్నారు. వాళ్ళు విన్నారు, వినకపోతే వాళ్ళు తీర్పుకు వెళ్తారు, అది వేరే విషయం. అయితే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళలో కొంతమంది సత్యాన్వేషకులు ఉన్నారు. బైబిల్ గురించి సత్యం ఏం చెప్తారు క్రైస్తవులు, దీని గురించి సత్యం తెలుసుకోవాలని ఆశతో కొంతమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి సత్యాన్ని చెప్పాల్సిన ఆవశ్యకత మనం ఉంది. కాబట్టి మనం వారి కొరకు వీడియో చేస్తున్నాం. అదేవిధంగా క్రైస్తవులు కూడా కొన్ని విషయాలు తెలుసుకుని ఆత్మీయంగా బలపడాలి. రాబోతున్న దినాల్లో ఇలాంటి ప్రశ్నలు అనేకం క్రైస్తవ సమాజాన్ని అడుగుతారు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళకి క్రైస్తవులు ఉండాలి. అదేవిధంగా సత్యాన్వేషకులు చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని ఉద్దేశం చేత ఈ వీడియోలు చేస్తాననే మాట గమనించండి దయచేసి. వాళ్ళు చూపించిన వాక్యం ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నాయనను ఉరీము ద్వారా నాయను ప్రవక్తల ద్వారా నాయను ఏమీయూ సెలవీయకుండెను. సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినట్టుగా ఉంది. అయితే యెహోవా ఆయన ప్రవక్తల ద్వారా కానీ స్వప్నము ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా ఆయన జవాబు చెప్పలేదు అనే ఒక సంఘటన గురించి ఇక్కడ బైబిల్ వాక్యం అనేది ఉంది. అయితే ఈ సందర్భం గురించి మరొక చోట ఏముందో దాని గురించి కూడా చూద్దాం. 1 దినవృత్తాంతం గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయని దానిని వెతికినందుకును సౌలు హతమాయను. ఇక్కడ వాక్యంలో సౌలు యెహోవా యొద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచాల దగ్గర విచారణ చేశాడు అని చెప్పే సందర్భాల్లో యెహోవా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆయన యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉండాలి కానీ కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళటం అనేది ఆయన చేసిన తప్పు. రెండో తప్పుగా యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉండాలి. యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఆయన
కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా యెహోవా యొద్ద ఆయన విచారణ చేస్తూ ఉండలేదని సందర్భం వస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక భార్య భర్త ఉన్నారు, వారిద్దరి మధ్యలో ఒక గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త కొన్ని రోజులు ఎదురు చూసి భార్య రాకపోయేసరికి భార్య రావట్లేదు కదా అని చెప్పి అతను భర్త మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజులకి భార్య ఇంటికి వచ్చేసరికి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ స్త్రీని భర్తని చూసినప్పుడు అక్కడ భర్తతో అన్న విషయం, ఎందుకు నువ్వు ఇలా చేసావు అంటే కనుక అప్పుడు భర్త ఏమన్నాడంటే, నువ్వు కోసం ఎదురు చూశాను, అయితే నువ్వు రాలేదు, నువ్వు రాకపోయేసరికి నేను ఇలాగా ఒక స్త్రీతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని చెప్పి భర్త భార్యతో అన్నాడు. అప్పుడు ఒక భార్య ఏమంటుందంటే, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా, ఇంకొన్ని రోజులు వేచి చూస్తే కనుక నేను తిరిగి వచ్చేదాన్ని, వచ్చినప్పుడు తిరిగి నీతోటి ప్రేమగా మళ్ళీ సంసారం అనేది చేసేదాన్ని, కానీ నువ్వు తొందరపడి నా కోసం ఎదురు చూడకుండా నువ్వు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా తప్పు అంటది. నా కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సింది, నా కోసం నువ్వు ఎదురు చూడలేదని మాట్లాడుతుంది. అంటే సందర్భం ప్రకారం చూస్తే భర్త ఎదురు చూశాడా చూడలేంటే కనుక ఆయన కొన్ని రోజులు ఎదురు చూశాడు. కానీ భార్య ఏమంటుంది, నా కోసం ఎదురు చూడలేదు అంటుంది. అంటే భార్య వచ్చేదాకా ఎదురు చూడలేదు. ఇక్కడ సందర్భంలో ఎదురు చూశాడా చూడలేదంటే భార్య అంటుందేమో నా కోసం ఎదురు చూడలేదంటుంది, భర్త ఏమో నీ కోసం ఎదురు చూశాను అంటుంది. ఇక్కడ సందర్భం ప్రకారంగా మనం చూస్తున్నటువంటి వీక్షకులు లేకపోతే పెద్దలు మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, అరే వీడు కొన్ని రోజులు ఎదురు చూస్తుంటే బాగుండేది కదా అని మనం భార్య వాదన సమర్థిస్తాం, భర్త వాదన సమర్థించాం. ఎదురు చూశాడా చూడలేదంటే భర్త ఎదురు చూశాడు, ఏమొచ్చేసరికి చూడలేదంటే ఏమది కరెక్టే, ఆయనది కరెక్టే. సందర్భం మొత్తాన్ని పరిగణలో తీసుకుంటే కనుక ఆ సందర్భం మొత్తం పరిగణలోకి చూస్తే కనుక భర్త సరిగ్గా ఎదురు చూడలేదు. భార్య చెప్పింది కరెక్టు, ఆయన ఎదురు చూడలా. భార్య కోసం ఇంకొన్నాళ్ళు ఎదురు చూస్తే బాగుండేది. ఇక్కడ సందర్భంలో న్యాయమైన విషయం ఏంటి, సమంజసమైన విషయం ఏంటంటే కనుక భర్త కొన్నాళ్ళు ఎదురు చూస్తే బాగుండేది, ఎదురు చూడకుండా తప్పు చేశాడు అనేది సందర్భం వస్తుంది. అదేవిధంగా చూస్తే సౌలు యెహోవా యొద్ద విచారణ కొన్ని రోజులు యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఆయన తొందరపడి కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి అది తప్పుగా దేవుడు తీసుకున్నాడు. సౌలు ఇలాంటి తప్పే, తొందరపాటు తప్పు, ఎదురు చూడకుండా ఉండటం అనే తప్పు, తొందరపాటు అనే తప్పు. సౌలు ఇంకొక తప్పు కూడా చేశాడు. అదే చూస్తే కనుక 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే కనుక, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి అని చెప్పి మాట్లాడుతా ఉన్న సందర్భం. సాహసించి తొందరపడతాను. సమూయేలు రాకముందే సమూయేలు మాత్రమే అర్పించాల్సిన దహన బలి కార్యక్రమాన్ని, యాజకులు మాత్రమే అర్పించాల్సిన దహన బలి కార్యక్రమాన్ని సౌలు దహన బలి కార్యక్రమం చేసేస్తాడు. తొందరపడ్డాడు, సాహసించి చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు, అవివేక పని చేసావని చెప్పి సమూయేలు అంటున్నాడు. ఇక్కడ అంటే ఎదురు చూడటం, వేచి చూడటం, కొద్దిగా ఓపిక కలిగి ఉండటం సౌలుకి తెలియదు. సౌలుకి అంతా షార్ట్ టెంపర్, త్వరగా పని అయిపోవాలి. అలాంటి మనస్తత్వం సౌలుకు ఉంది. ఇదే విధంగా సౌలు 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా యొద్ద విచారణ అనేది ఆయన తాత్కాలికంగా చేసినట్లుగా, అంటే ఏదో చేశాను అన్నట్లుగా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని బట్టి మనకి ఆత్మీయ సందేశం ఏంటంటే కనుక, మనం దేవుని యొక్క ప్రార్థన ఎలా చేయాలంటే విసుకకుండా చేయాలి, ఓపికగా చేయాలి, ఆయన ఇచ్చేదాకా చేయాలి. అంతేగాని ఆయన ఇవ్వట్లేదు కదా ఆయన వదిలేసేసి మనం ఆయన విడిచిపెట్టేసేసి అన్నిలాగా బయటికి వెళ్ళిపోకూడదు, తొందరపడి మాట్లాడకూడదు, ఆయన నిందించకూడదు. ఆయన విడిచిపెట్టేగో ఇదేం దేవుడు మాట్లాడట్లేదు, సమాధానం చెప్పట్లేదు, మనకు సహాయం చేయలేదు అని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది అది కరెక్ట్ కాదు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన మనకు సారాంశం ఏంటంటే, సౌలు వంటి మనస్తత్వం మనం ఉండకూడదు, తొందరపాటు మనస్తత్వం మనం ఉండకూడదు. సౌలు ఏం చేశాడు, సమూయేలు రాకముందే దహన బలి సాహసించి చేశాడు, అవివేక పని చేశాడు. మనకు వాక్యం చూసాం. అదేవిధంగా యెహోవా యొద్ద విచారణ చేయటం అంటే ఆయన సరిగ్గా విచారణ చేయలేదు అనేది మనకు 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం చూస్తే, విచారణ చేయటం అంటే యెహోవా చెప్పేదాకా, ఆయన ప్రేమిస్తే కనుక ఆయన చెప్పేదాకా వేచి చూడాలి, ఆగాలి, తొందరపాటుతనం కలిగి ఉండకూడదు అనేది. తొందరపాటుతనం కలిగి ఉండే వెంటనే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు. కర్ణపిశాచాలు అంటే దెయ్యాలను ఆరాధించేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది తప్పు కదా, యెహోవా అసహించుకునే పని. అలాగా దేవుడి మీద తొలగిపోవటం అనేది చాలా తప్పుడు పని.
అంటే ఇక్కడ దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన కలిగి ఆయన ఓపికగా సహనంగా వెయిట్ చేసి ఉండాలి. అలా కాకుండా ఆయన ఏం చేశాడు, తొందరపాటు చేసి కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. యెహోవా ఎలా విచారణ చేయాలంటే మనకి బైబిల్లో ఒక విషయం ఉంది చూడండి. దాని గురించి యాకోబు యెహోవా ఎలా విచారణ చేశాడు అని కనుక చూస్తే మనకి ఆదికాండం 32వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయన నేను. ఇక్కడ సందర్భంలో యాకోబు దేవునితో పెనుగులాడిన సందర్భం ఉంది. దేవునితో పెనుగులాడిన సందర్భంలో నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వను అని చెప్పి ఒక పట్టుదల కలిగినటువంటి ప్రార్థన యాకోబు చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అని కనుక చూస్తే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు ఉంటుంది. ఇక్కడ చూస్తే 4వ వచనంలో అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. కన్నీరు విడిచి బ్రతిమాలినట్టుగా మనకి కనపడతా ఉంది. యాకోబు పట్టుదల కలిగి నేను వెళ్ళిపోతాను అని చెప్పి దేవుడు చెప్పినా సరే పట్టుదల కలిగి ఆయన కాలు పట్టుకొని కన్నీరు విడిచి బ్రతిమాలినట్టుగా మనకి యాకోబు ఉంది. అంటే అలాగా మనం బ్రతిమాలాడుకుంటూ అలాగా యెహోవా యొద్ద విచారణ చేయాలి. సౌలు అలా చేయలా, ఏదో తొందరపాటుతనంతో ఏదో అయిపోవాలి, అడిగాలంటే అడిగానట్టుగా చేశాడు. దహనబలి కార్యక్రమం అలా చేశాడు సమూయేలు రాకముందే. అదేవిధంగా విచారణ కూడా అలాగే చేశాడు అనేది కనపడుతుంది. యెహోవా ఎలా విచారణ చేయాలి, యాకోబులా చేయాలి. కన్నీరు విడిచి పట్టుదల కలిగి సాధించుకునేదాకా విచారణ చేయాలి. సౌలుకి మరణం ఎప్పుడు వచ్చిందని కనుక చూస్తే మొదటి సందర్భంలో యెహోవా మాట వినకుండా ఆయన అమాలేకులను హతం చేసి వాటి పశువులు తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో సౌలు మరణం సంబంధించినటువంటి వార్త రాలా, రాజ్యం మాత్రమే పోద్దని వచ్చింది. కానీ రెండో సందర్భంకి వచ్చేసరికి కర్ణపిశాచాలను ఆశ్రయించిన సందర్భంకి వచ్చేసరికి ఆయన మరణం అనేది వచ్చింది. ఈ సందర్భంలో ఆయన యెహోవా యొద్ద విచారణ ఎలా చేస్తుంటే బాగుండేది అంటే కన్నీరు విడిచి చేస్తుంటే కనుక బాగుండేది. యెహోవా యొద్ద కన్నీరు విడిచి మనం విచారణ చేస్తే కనుక, కన్నీరు విడిచి మనం ప్రార్థన చేస్తే కనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు. సౌలు నా పాపాలకి యెహోవా క్షమించడు, నా మాట వినడు, నాకు జవాబు ఇవ్వడు అని తొందరపాటు పడ్డాడు. కానీ నిజంగా యెహోవా అలా అంటువాడా? కాదు. దాని గురించి మరొక ఉదాహరణ కూడా చూస్తే యాకోబు గురించి చూస్తాం. కన్నీరు విడిస్తే కనుక యాకోబుని ఆశీర్వదించాడు, ప్రార్థన చేస్తే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే యాకోబుని ఆశీర్వదించాడు. అదేవిధంగా మరొక ఉదాహరణ చూస్తే దావీదు విషయానికి వచ్చేసరికి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక్కడ నీ పాపం చేశాను అని దావీదు మొరపెట్టుకున్నాడు. దాని గురించి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ మొత్తము చాలా విజ్ఞాపన చేసుకున్నాడు. ఆయన చాలా విజ్ఞాపన చేశాడు. నేను పాపం చేశాను చాలా విజ్ఞాపన చేశాడు, పశ్చాత్తాపం కలిగాడు. అలాగా సౌలు కూడా పశ్చాత్తాప మనసు కలిగి యెహోవా యొద్ద విచారణ చేస్తుంటే, పట్టుదల కలిగి ఆయన విచారణ చేస్తుంటే ఖచ్చితంగా సౌలుని క్షమించేవాడు. అంతే అలా కాకుండా ఆయన యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఏదో ఒకసారి ప్రార్థన చేసి నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను దేవుడు క్షమించడు, నాతో మాట్లాడిక అని చెప్పి యెహోవాకి ఇష్టము లేని దెయ్యాల యొద్ద విచారణ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పిశాచాల దగ్గర విచారణ చేసే పిశాచాల దగ్గర విచారణ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళాడు. అది తప్పు. సరే, యెహోవా యొద్ద విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు కంటిన్యూగా దేవుడు మాట్లాడకపోయినా నేను దేవుని కలిగి ఉంటాను, ఆయన్ని ప్రేమిస్తాను, ఆయన మాట్లాడకపోయినా సరే ఆయన కలిగి ఉంటాను అని చెప్పి అలా కంటిన్యూ చేయాలి. అంతేకాని ఆయన విడిచిపెట్టడం అనేది చాలా తప్పు. పైగా ఆయనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు. కాబట్టి దేవుడు తీవ్రంగా తీసుకొని ఆయన హతమయ్యేలాగా సమూయేలుతో మాట్లాడిచ్చాడు. అదే యాకోబులాగా ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసిన, దావీదులాగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినా ఖచ్చితంగా సౌలుని క్షమించేవాడు. కానీ సౌలుకి తొందరపాటుతాను. సమూయేలు రాకముందు దహనబలి అర్పించాడు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడక ముందే తొందరపాటుతనంతో కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. తొందరపాటుతనం మనస్తత్వం కనపడుతోంది సౌలుకి. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండకూడదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతేగాని ఏదో బైబిల్లో విషయాలు ఊరికనే రాయబడవు. అయితే మిత్రులారా, మనం చెప్పిన విషయాలన్నీ ఆత్మీయ సంబంధం విషయాలు. ఇవన్నీ మీ సొంత మాట్లాడి ఇవన్నీ మీరు ఏదో మేకప్ చేస్తున్నారు, ఏదో దీన్ని సమర్థిస్తున్నారు, ఏదో వీటిని కప్పిపుచ్చుతున్నారు అని విమర్శకులు మాట్లాడచ్చు. అయితే వీళ్ళకి వాక్యానుసారంగా సమాధానం చెప్పాలి. మనం వాక్యానుసారంగా సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం మూలాలకు వెళ్తే కనుక అసలు అర్థాలు బయటపడతాయి. దీని గురించి మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం హెబ్రీలో కనుక గమనిస్తే, పాత నిబంధన హెబ్రీ మూలము, పాత నిబంధనకి హెబ్రీలో కనుక గమనిస్తే ఈ హెబ్రీలో మనకి చివర 75-92 ఉంది. దాని మీద మనం క్లిక్ చేస్తే కనుక అక్కడ ఏముంటుంది అనుకంటే కనుక చూస్తే ఆస్క్ అని ఉంటుంది. ఆస్క్ అంటే అడగటం. డిక్షనరీని చూపిస్తున్నారు చూడండి. ఆస్క్ అంటే అడగటం.
అదేవిధంగా మొదటి దినవృత్తాంత గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం కనుక చూస్తే కనుక ఇక్కడ బట్ నాట్ డిడ్ ఎంక్వైరీ అని ఉంది. బట్ నాట్ డిడ్ ఎంక్వైరీ అని ఉంది. దీని గురించి మూలపదం మనం ఏంటని కనుక చూస్తే 1875 అని ఉంది కోడ్. దీని కనుక మనం మూలపదం చూస్తే కనుక సీక్ అని ఉంది. మనకి మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంకి వచ్చేసరికి ఆస్క్ అని ఉంది మూలపదము. మొదటి దినవృత్తాంతం గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం కనుక మూలపదం ఏంటని చూస్తే కనుక సీక్ అని ఉంది. ఆస్క్కి సీక్కి చాలా తేడా ఉంది. ఆస్క్ అంటే అడగటము, గూగుల్ ట్రాన్స్లేషన్ చూపిస్తున్నా. సీక్ అంటే కోరుకోవటం. ఆస్క్కి సీక్కి చాలా తేడా ఉంది. దీని గురించి మనం ఇంగ్లీషు పూర్తి అర్థం ఏంటి, ఆస్క్ అంటే ఏంటి, సీక్ అంటే ఏంటి అని కనుక చూస్తే ఇక్కడ ఆస్క్ అంటే చూస్తే కనుక ఈజ్ దట్ ఆస్క్ ఈజ్ టు లుక్ ఫర్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ బై స్పీకింగ్ వైల్. అంటే ఏదైనా విషయాన్ని అడిగినప్పుడు దాని గురించి ఆన్సర్ కోసం ఎదురు చూడటం, అది మాత్రమే అర్థం వస్తుంది. ఏదైనా మనం అడిగినప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కోసం ఎదురు చూడటం అనే అర్థం వస్తుంది. అదే సీక్ వచ్చేసరికి సీక్ ఈజ్ టు ట్రై టు ఫైండ్, దానికోసం వెతకటం. ట్రై టు ఫైండ్, టు లుక్ ఫర్ అదే టు సెర్చ్ అంటే దానికోసం వెతకటం, తీవ్రంగా వెతకటం. సీక్కి ఆస్క్కి చాలా తేడా ఉంది. ఆస్క్ అంటే క్వశ్చన్ అడిగాము, దానికి సమాధానం వస్తుందా లేదో ఎదురు చూడటం, అంతవరకే. సీక్ వచ్చేసరికి దాని గురించి వెతకటం, సెర్చ్ చేయటం, బాగా ట్రై చేయటం, దాన్ని వెతకటం. ట్రై టు ఫైండ్ అంటే దానికోసం బాగా ట్రై చేయటం, అదేవిధంగా సెర్చ్ చేయటం, దాని గురించి బాగా వెతకటం అనేది సందర్భం వస్తుంది. అంటే మనకి మొదటి దినవృత్తాంతంకి వచ్చేసరికి ఆయన దేవుని కొరకు తీక్షణంగా వెతకలేదు, దేవుని కొరకు తీవ్రంగా వెతకలేదు. ఆ జవాబు వచ్చేదాకా ఆయన ఎదురు చూడలేదు. సమూయేలుకి వచ్చేసరికి ఏదో ఓరల్గా ఆయన అడిగాడు. దినవృత్తాంతంకి వచ్చేసరికి ఆయన తీవ్రంగా వెతకలేదు అని అర్థం వస్తుంది. అంటే ఏదో అడిగాడు, నాకు జవాబు చెప్పమని అడిగాడు, ఏదో అడగాలని అడిగాడు, కానీ సమాధానం రాకపోయేసరికి వెంటనే వెళ్ళిపోయాడు. కానీ దాన్ని తప్పుపడుతుంది ఏంటి, మొదటి దినవృత్తాంతంకి వచ్చేసరికి ఆయన నా కోసం తీవ్రంగా వెతకలేదు. ఆయన అడగటం వరకు అడిగాడు కానీ ఆయన నా కోసం పూర్తిగా వెతకలేదు, నన్ను విడిచిపెట్టేశాడు. అది తప్పు. అంటే మనం పరిశీలించి వెతకాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24 వచనం చూస్తే అక్కడ నన్ను పరిశీలనగా వెతికితే నేను ఆనందిస్తాను అనుంది. మనం దేవుడిని పరిశీలనగా మనం వెతికితే కనుక ఖచ్చితంగా ఆనందిస్తాడు. మనకు అన్నిటితో ప్రార్థన చేస్తే కనుక ఆయన ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా దావీదులాగా మన పాపాలు ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా మనకు క్షమించి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ సందర్భాలు కనుక చూస్తే, మూల భాషలో కనుక చూస్తే 2 సందర్భాల్లో ఉన్న ఒక మూల పదాలు వేరు. ఆస్క్ జస్ట్ అడిగాడు. ఇక్కడికి వచ్చేసరికి సమూయేలుకి వచ్చేసరికి చెప్పే విషయం ఏంటంటే ఆయన ఊరకే అడగటం వరకే అడిగాడు. ఓకే. ఇక్కడ దినవృత్తాంతంకి వచ్చేసరికి ఆయన నన్ను పరిశీలనగా వెతకలేదు, నా కొరకు ట్రై చేయలేదు, నీ మాట్లాడేదాకా ఆయన ఎదురు చూడలేదు అనే అర్థం వస్తుంది. ఇక సందర్భంలో సౌలుకి తొందరపాటు ఉందని నేను చూపించా. సౌలు తొందరపాటు కలిగి సమూయేలు రాకముందు దహన బలి చేశాడు, అవివేక పని చేశాడు సౌలు చెప్తా ఉన్నాడు. నేను సాహసించండి అలాంటి పని చేశాను అంటున్నాడు. కాబట్టి ఈ సందర్భాలను బట్టి చూస్తే కనుక సౌలు తొందరపాటు కలిగిన మనస్తత్వంతో ఆయన పొరపాటు చేశాడు. యెహోవాను అడిగానని చెప్పి కొంత టైం ఇవ్వలేదు దేవుడికి, దేవుడు మాట్లాడేదాకా టైం ఇవ్వలేదు, పొరపాట్లు చేశాడు. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేశాడు, ఆయన దేవుడు నాతో మాట్లాడలే, పాపం చేశానికి నాతో మాట్లాడలే అని చెప్పి వెంటనే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు. కర్ణపిశాచానికి వెళ్ళటం అనేది చాలా పెద్ద తప్పు కాబట్టి మరణం అనేది కొని తెచ్చుకున్నాడు. అదే తప్పును బట్టి దేవాన్ని తప్పు చేశాను, నన్ను క్షమించు, ఏది అంతకుముందు అమాలేకులు చేసినటువంటి తప్పును బట్టి నాకు క్షమించు, నాతో మాట్లాడిన కొంత విజ్ఞాపన చేస్తుంటే, యాకోబులాగా కన్నీటి ప్రార్థన చేస్తుంటే, దావీదులాగా తన ప్రాపను ఒప్పుకొని ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మాట్లాడేవాడు. మాట్లాడకుండా ఆయన సీక్ అంటే ఆయన వెతకకుండా, ఆయన ట్రై చేయకుండా, దేవుని కన్విన్స్ చేసే విధంగా ట్రై చేయకుండా ఆయన తప్పు చేశాడు అనేది దినవృత్తాంతం చెప్తా ఉంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. భర్త భార్య కోసం ఎదురు చూడకుండా కొన్ని రోజులు ఎదురు చూడకుండా ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడు. భార్య వచ్చేయమంటుంది, నా కోసం ఎదురు చూడకుండా ఇంకో దాన్ని తెచ్చుకుంటావా అంటుంది. అంటే భార్య అలిగెళ్ళింది, కొన్ని రోజులు వచ్చిందాకా ఎదురు చూడాలి, నీ వచ్చిందాకా ఎదురు చూడకుండా నువ్వు తొందరపాటు చేసావు, నా కోసం నువ్వు ఇంకా ఎదురు చూడాల్సింది, నా కోసం ఎందుకు ఎదురు చూడలేదని ప్రశ్నిస్తుంది భార్య. నా కోసం నువ్వు ఎందుకు ఎదురు చూడలేదంటుంది. వీడేమైనా ఎదురు చూశానంటాడు, ఆమె ఎదురు చూడలేదంటుంది. ఇక్కడ సందర్భం ఏంటి, సందర్భ ప్రకారంగా నిజంగా వాడు ఎదురు చూడలేదని మనం దాన్ని చెప్తాం. పాపాత్ములైతే భర్త సపోర్ట్ చేస్తారు, మంచివాళ్ళు పరిశుద్ధులైతే భార్యకు సపోర్ట్ చేస్తారు. అరే బాబు నువ్వు ఎదురు చూడాల్సిందిరా బాబు కొన్ని రోజులు అని చెప్పి. ఆమె వచ్చి నా కోసం ఎదురు చూడలేదు, నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు బాధపడద్ది. సందర్భం ప్రకారంగా భార్యని మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా దేవుణ్ణి తీసుకోవాలి. నువ్వు ఎదురు చూడలేదు అంటే
దేవుడి తరపున ఆయన మాట్లాడటానికి ఆయన ఎదురు చూశాడు. నా కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, పశ్చాత్తాపడాలని ఎదురు చూశాడు. మనకి యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే కనుక దుష్టుడు పాపం చేసి మరణం చెందుట నాకు ఇష్టం లేదు, కానీ వారు పాపాలు ఒప్పుకుంటే కనుక వారు మరణం నుండి తప్పించబడతారు అని యెహెజ్కేలు గ్రంథంలో కూడా మీకు వాక్యం ఉంది. ఈ ప్రకారంగా చూస్తే యెహోవా ఎదురు చూసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. బాధపడ్డాడు కాబట్టి 2 పొరపాట్లు చేశాడు. యెహోవా మాట వినలేదు, అమాలేకుల్ని ఒక పశువులు తెచ్చాడు, వాళ్ళ పశువులు హతం చేయకుండా. అదేవిధంగా కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు అనేది 2వ పాయింట్ తీసుకోవాలి. యెహోవా విచారణ చేయకుండా కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు అనేది యెహోవా చెప్తున్న పాయింట్ తీసుకోకుండా యెహోవా విచారణ చేయలేదని తీసుకుంటున్నారు. యెహోవా విచారణ ఆయన సరిగ్గా చేయలేదు. సీక్ అని పదం ఇక్కడ ఉంది, అక్కడ ఆస్క్ పదం ఉంది. జస్ట్ అడిగాడు అని అక్కడ ఉంది. అడగటం కాదు, నన్ను సీక్ అంటే వెతికి ట్రై చేసి బాగా తీక్షణంగా నన్ను వెతకాలి, బాగా ట్రై చేయాలి అనేది సీక్ ఉన్న పదం. మూల పదాల ప్రకారంగా చూస్తే దినవృత్తాంతం ప్రకారం ఆయన ఎదురు చూడలేదు, సరిగ్గా ఆయన విచారణ చేయలేదు అనే మూల పదాన్ని బట్టి అర్థం వస్తుంది. సమూయేలుకి వచ్చేసరికినేమో ఆయన జస్ట్ ఓరల్గా అడిగాడు అనేది అర్థం వస్తుంది. ఇంకొక ప్రకారంగా చూస్తే యెహోవా భావం ఇక్కడ యెహోవా చెప్పిన విషయానికి అక్కడ ఉన్న వాక్యానికి వైరుధ్యాలు లేవని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదండి విషయము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాల గ్రంథం మీరు పొందుకోవడం ద్వారా అనేక ఇలాంటి బైబిల్ ప్రశ్నలకు మీరు జవాబులు తెలుసుకోగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.